జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో టాప్ గేరు వేయగా ఓటర్లను ఆకర్షించే దిశగా అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు అందరిలో కూడా ఆసక్తి రేపుతోంది. పోలింగ్కు సమయం దగ్గర పడడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఓటర్ల నాడి ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లు చాలా కీలకంగానే మారనున్నాయి. మరోవైపు పార్టీలు ప్రలోభాలకు తెరలేపుతున్నారనే ప్రచారం సాగుతోంది. తాయిలాలిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గట్టి పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీ మధ్య ఈ పోరు హోరాహోరీగా సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో గెలుపు మూడు ప్రధాన పార్టీల భవిష్యత్తుకు కీలకంగా మారింది. ముఖ్యంగా అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ కు ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం అత్యవసరం. అయితే అధికారానికి వచ్చిన తర్వాత ఎదుర్కొంటున్న ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు ఇక్కడ గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది. ప్రచార పర్వంలో అగ్రనాయకులంతా రంగంలోకి దిగడంతో క్షేత్రస్థాయిలో వాతావరణం వేడెక్కింది. అయితే వివిధ ప్రీపోల్ సర్వేలు, అంతర్గత అంచనాలు మిశ్రమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. దీంతో ఏ పార్టీ కూడా విజయంపై ఓ నిర్దిష్ట అంచనాకు రాలేకపోతోంది. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వైవిధ్యమైన ఓటర్ల సామాజిక, రాజకీయ అంశాల కారణంగా ఈసారి ప్రజల నాడిని పట్టుకోవడం అన్ని పార్టీలకు కత్తిమీద సాములా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ముస్లిం మైనారిటీల పట్ల అనుకూలత, ఎంఐఎం పరోక్ష మద్దతు, అజరుద్దీన్కు మంత్రి పదవి లాంటివి కలిసొస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఇప్పటివరకు సిట్టింగ్ స్థానంగా ఉన్న జూబ్లీహిల్స్ ను తమకే ఓటర్లు తిరిగి పట్టం కడతారని బీఆర్ఎస్ బలంగా విశ్వసిస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణిని రంగంలోకి దించడం ద్వారా సానుభూతి పవనాలు ఆశించడంతో పాటు అర్బన్ ప్రాంతాల్లో తమకున్న సంప్రదాయ ఓటు బ్యాంకుపై ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. బీజేపీ సైతం ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్లో తమ బలాన్ని పెంచుకోవడానికి ఇది ఓ మంచి అవకాశంగా భావిస్తున్న బీజేపీ ప్రధానంగా నియోజకవర్గంలోని విద్యావంతులతో పాటు హిందూ అర్బన్ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ రెండు మెరుగైన ఫలితాలు సాధించడం, బీఆర్ఎస్ ఓట్లు తగ్గడం ఈసారి త్రిముఖ పోరును మరింత ఉత్కంఠభరితం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకుని వారి నోటికి తాళం వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకే ముస్లిం ఓటర్లతో పాటు అధిక సంఖ్యలో ఉన్న సీమాంధ్ర ఓటర్లను, సినీ రంగ ప్రముఖులు నివసించే ప్రాంతాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తోంది. హామీలు, పథకాల అమలుతో పాటు నియోజకవర్గంపై పట్టున్న అభ్యర్థిని నిలబెట్టడంతో విజయం తమదేనన్నది కాంగ్రెస్ విశ్వాసం. మొత్తం మీద సంపన్న, మధ్యతరగతి వర్గాలతో పాటు మైనారిటీ, బడుగు, బలహీన వర్గాల జనాభా సమ్మేళనంగా ఉన్న జూబ్లీహిల్స్ ఓటర్ నాడిని పట్టుకోవడం మాత్రం అన్ని పార్టీలకు పెద్ద సవాలుగా మారింది. ఈ ఉప ఎన్నిక ఫలితం కేవలం ఒక సీటుకే పరిమితం కాకుండా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, అలాగే రాష్ట్ర రాజకీయాల దిశను నిర్దేశించనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మహిళల ఓట్లే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు మహిళలు కేంద్రంగానే ప్రచార వ్యూహాలను రచిస్తున్నాయి. కీలకమైన అతివల ఆశీస్సులు గంపగుత్తగా పొందగలిగితే తాము విజయం సాధించడం నల్లేరు మీద నడకేనని అభ్యర్థులు భావిస్తున్నారు. వారిని తమ వైపు తిప్పుకుంటే ఆయా కుటుంబాల్లోని ఓట్లు సంపూర్ణంగా తమకే పడే అవకాశాలు ఉంటాయని బలంగా నమ్ముతున్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్న దివంగత మాగంటి గోపీనాథ్ విజయంలో మహిళల ఓట్లే కీలకంగా ఉండేవి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన కుమార్తెలతో కలిసి నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సతీమణి తన భర్తకు విజయాన్ని చేకూర్చేందుకు నడుం బిగించారు. ఇంటింటికి తిరుగుతూ గృహిణులను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటిలిపాది తమకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తమ పార్టీ మహిళా నేతలు, కార్యకర్తల్ని రంగంలోకి దించి ధీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
పురుషులతో పోల్చితే మహిళల ఓట్లే నమ్మకంగా పడతాయని, వాటిని కొల్లగొట్టేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గతంలో ఓ ప్రజాప్రతినిధి గెలుపుబాటులో పయనించడానికి మహిళా మణుల ఆదరణ పొందగలగడమే ప్రధాన కారణమని అంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళల ఓట్లను గంపగుత్తుగా వేయించుకోవడానికి మహిళా సంఘాలపై దృష్టి కేంద్రీకరించారు. ప్రత్యేక బృందాల ద్వారా ఆయా సంఘాల్లోని మహిళల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. వారితో సమావేశాలు నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థి తరఫున నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఒక విధంగా, తెర వెనుక సహకరించే మహిళా సంఘాలకు మరో రకంగా తాయిలాలు అందించాలనే నిర్ణయానికి వచ్చారు. ఏ పార్టీ నేతలు ఆహ్వానించినా మహిళామణులు వెళుతున్నారు, వారికి జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా ఓటు ఎవరికి వేస్తారనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇంటింటికి పంపిణీ చేసే డబ్బుల కంటే మహిళా సంఘాల ద్వారా నేరుగా సభ్యులకు అందించే తాయిలాలతోనే అధికంగా ఓట్లొస్తాయని ప్రచారకర్తలు భావిస్తున్నారు. అందుకోసం తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు.